మేము క్రిస్టియన్సే బ్రదర్. ఇప్పుడు కాదు, 15 years. మా ఫోర్ ఫాదర్స్ కూడా అంతా క్రిస్టియన్సే. ఇప్పుడు కాదు. ఓ అబ్బా, కొంతమంది నేను 15 years, కొంతమంది 50 years. ఎందుకు తగలబెట్టినా? అన్ని ఆచారాలన్నీ నీట్గా నువ్వు కూడా చేస్తావు. వాడు వాస్తు పాటించాడని నువ్వు పాటిస్తావు. వాడు జాతకాలు చెప్పించుకుని నువ్వు జాతకాలు చెప్పించుకుంటావు. ఆ రింగులో రాళ్ళు పెడితే ఏదో మంచిదని వాడు పెట్టుకున్నాడని నువ్వు పెడతావు. వాడు తాబేలు పెట్టాడని నువ్వు కూడా తాబేలు పెట్టుకొని తిరుగుతున్నావు, పిచ్చి మొహం వేసుకొని. తాబేలు దానికే దిక్కులేక సత్తండి, నిన్నేం కాపాడేది నిద్రమోహం. చాలామందిని చూశాను నేను. అయ్యా ఏలుగా తాబేలేంది? టీవీలో యాడ్ చూసి కుబేర కుంజి అండి. కుబేర కుంజి ఇంట్లో పెట్టుకుంటే, బీరువాలో పెట్టుకుంటే కుబేరుడి ఆశీస్సులు లభించాయి. అప్పటి నుంచి నేను చాలా మేలు పొందాను. మీరు కూడా కుబేర కుంజి తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. విన్నారు కదా? కుబేర కుంజి ఎవరింట్లో అయితే ఉంటుందో వారింట్లో ధనధాన్య సమృద్ధి ఉంటుంది. మీరు కావాలని కోరినట్లయితే వెల ఎంతో కాదు, 6,699 రూపాయలు. 99 ఎందుకో నాకు అర్థం కాదు. అంటే 6,999 రూపాయలు. 7,000 అంటే ఒప్పుకోరుగా, అందుకని 6,999 రూపాయలు. మీకు కావాలా? వీడు గుట్టుగా ఆర్డర్ చేస్తాడు, మళ్ళీ హల్లెలూయా స్తోత్రం అంటుంటాడు. ఏం అనుకోవద్దు, నేను ఇటు తిడతనాడు ఏందని. నీ అటు ఇటు కానీ భక్తి ఎవడు చేయమన్నాడు నిన్ను? మూర్ఖమగు వర్క్ర జనము మధ్య మీరు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. సాతాను వాళ్ళని మోసపుచ్చాడు. అదే మోసంలోకి నువ్వు పోతావా? వాళ్ళ ఆశీర్వాదం నిజం అనుకుంటున్నావా? వాళ్ళ ఆనందాలు స్థిరం అనుకుంటున్నావా? వాళ్ళు బయటికి కనబడుతున్నదంతా నిజం అనుకుంటున్నావా? ఒరే నాయన, లోపలంతా లోకరా బాబు. పచ్చడి వేసుకొని తిన్నా నీలో ఉన్న ఆనందం వాడికి ఎక్కడ తెచ్చిందిరా నాయన? కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు, కానీ నేను చెప్పేది నిజం. ప్రభువుకు స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యజనులు ఆకర్షిస్తారండి. లోకము నిన్ను ఆకర్షించిద్ది. అది ఇక్కడ పాయింట్. ఏది ఆకర్షించిద్ది? లోకం ఆకర్షించి అపవిత్రతలోకి నెట్టేసిద్ది. అందుకే అన్నాడు, పరిశుద్ధతను సంపూర్తి చేయాలి. మీరు నా పిల్లలు, నా కోసం మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను. మీరు ఏర్పరచబడిన జనాంగం. లోకములో నుండి నేను ప్రత్యేకించుకొని పరిశుద్ధాత్మ చేత సీల్ ముద్ర వేసి నా సొత్తు అని ఏర్పరచుకున్న వారు మీరు. లోకంలోంచి బాప్తీసం ద్వారా ప్రత్యేకించబడ్డారు, కానీ లోకం వదిలిపెట్టదు. మళ్ళా మిమ్మల్ని వెనక్కి లాగటానికి దాని వంతు ప్రయత్నం అది చేసిద్ది. అయితే మీరు మళ్ళా దాని వశం కావద్దు. లేకపోతే అది వలల వంటిది, వలేసినట్టేసిద్ది. ఉరుల వంటిది, పక్షికి ఉరులు పెట్టి కాలు చిక్కించుకున్నట్టు చిక్కించుకోవటానికి ట్రై చేసిద్ది. బంధకాల వంటిది, నిన్ను కదలకుండా పట్టేసిద్ది. నా కుమారుడా, తప్పించుకున్నావు దానిలో నుండి. ఆ మహాబబులోని వేసే ఆకర్షణలకు లొంగిపోవద్దు. వాటితో సాంగత్యం చేసి అపవిత్రుడవు కావద్దు. తస్మాత్ జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తున్నాడు.